Hey guys, welcome back to our channel Teja Shravani Vlogs. So already thumbnail చూసారు కదా. సో ఇదొక సర్ప్రైజ్ వీడియో అన్నమాట. సో ఆ సర్ప్రైజ్ వీడియో ఎవరికి అనేది మీకు వీడియో లాస్ట్లో చెప్తాను ఆర్ తర్వాత చెప్తాను ఎప్పుడో తెలీదు. బట్ ఇప్పుడైతే సో వాళ్ళ కోసం స్పెషల్గా వాళ్ళకి ఇష్టమైన ఐటమ్స్ మనం కొని వాళ్ళకైతే సర్ప్రైజ్ చేస్తున్నాం. సో దానికోసం అని చెప్పేసి మేము ఇప్పుడు షీ నీడ్స్కి అయితే వెళ్తున్నాం అనమాట. అది చందానగర్ బ్రాంచ్. సో ఇక్కడ నుంచి ఒక 5-6 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత షీ నీడ్స్లో షాపింగ్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో దసరా ఆల్రెడీ వచ్చేస్తుంది. సో దానికోసం అయితే షాపింగ్ అనేది చేస్తున్నాం అనమాట. సో మొత్తం ఆఫర్స్ అది ఇది పెడతారు కదా. సో దానికోసం అని షీ నీడ్స్కి అయితే వెళ్తున్నాం. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. సో యా, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో టుడే. హే గైస్, మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట గచ్చిబౌలి నుంచి చందానగర్. సో ప్రగతి అండ్ సో ఫస్ట్ ఇది లొకేషన్ డీటెయిల్స్ చెప్తాను. ఇది వచ్చేసి చందానగర్ జేపీ సినిమాస్ అని ఉంటుంది కదా. సో అక్కడ షీ నీడ్స్, నార్సింగ్, లలిత జ్యువెలరీ, ఎస్ఎల్పి ఫ్యాషన్ జ్యువెలరీ, సో ఇవన్నీ లైన్గా ఉంటాయన్నమాట. సో ఫస్ట్ షీ నీడ్స్కి అయితే వెళ్ళిపోయాం. అసలు షీ నీడ్స్ అసలు వీకెండ్స్లో అయితే ఫుల్ రష్ ఉందన్నమాట. ఇంకా అక్కడ మనకి అన్నీ అవైలబుల్గా ఉంటాయి షీ నీడ్స్లో. శారీస్ కానీ డ్రెస్సెస్ అండ్ 3 పీస్ సెట్స్ సో అన్నీ ఉంటాయి. అండ్ నేను ఫస్ట్ శారీ తీసుకుంటుంది మా మమ్మీకి అనమాట. సో మా మమ్మీకి ఏ టైప్ ఆఫ్ శారీ కావాలి అని చెప్పి డైరెక్ట్గా నేను మా మమ్మీని అడిగేశాను. ఎందుకంటే మనం ఏదో ఒక శారీ ఇచ్చేస్తే మళ్ళీ వాళ్ళకి అది నచ్చక సో మన ముందు నచ్చింది అని చెప్తూ అలా ఉంటే బాగోదు కదా. సో వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది అని చెప్పేసి ఏ టైప్ ఆఫ్ శారీ కావాలి అంటే మా మమ్మీ మ్యాంగో పట్టు శారీస్ కావాలి అని చెప్పారనమాట. సో ఫస్ట్ షీ నీడ్స్లో మ్యాంగో పట్టు శారీ కావాలి అని చెప్పి చూస్తే అంతగా ఏం నచ్చలేదు. సో దాని తర్వాత పక్కనే ఉన్న నార్సింగ్కి కూడా వెళ్ళిపోయామన్నమాట. సో ఫస్ట్ ఇంకా అక్కడ కూడా సేమ్ మ్యాంగో పట్టు శారీస్ ఉన్నాయా అని అడిగితే సో ఈ కలర్స్ కొన్ని చూపించాను అనమాట. సో అవి కూడా నచ్చలేదు. సో ఫైనల్గా ఒక కలర్ అయితే నచ్చింది. సో అక్కడే మా మమ్మీకి డైరెక్ట్గా శారీ వేసుకొని వీడియో కాల్లో చూపించాను అనమాట. సో అండ్ అసలు మా మమ్మీకి శారీ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే లాస్ట్ వీక్ నుంచి అసలు శారీస్ కావాలి, శారీస్ తీసుకుంటా, ఇన్స్టా ఆన్లైన్ పేజెస్ పెట్టు అది ఇది అని అన్నారనమాట. సో ఇంకా ఆల్రెడీ ఆన్లైన్లో ఒక 2-3 శారీస్ తీసుకున్నారు. బట్ ఇంకా దసరా మళ్ళీ ఎలాగో వస్తుంది కదా, ఇంకా ఇంకా దాని తర్వాత కార్తీక మాసం, దివాళీ, ఇంకా అన్ని పండగలే కదా. సో సరే అని చెప్పి నేను ఇంకా నా సైడ్ నుంచి కూడా నేను ఒక శారీ సెలెక్ట్ చేసి ఇద్దామని. నేను శారీస్ సెలెక్ట్ చేస్తే మా మమ్మీకి చాలా ఇష్టం అనమాట. అండ్ మళ్ళీ మా చెల్లి అంత పేషెన్స్గా సెలెక్ట్ చేయదు. నేనే శారీస్ మంచిగా సెలెక్ట్ చేసి ఓపిక్గా మా మమ్మీకి నచ్చిన కలర్ తీసుకుంటా అనమాట. ఇంకా ఫైనల్గా లాస్ట్లో ఇది మ్యాంగో పట్టులో ఒక డిజైన్ అనమాట, ఎలిఫెంట్స్ వచ్చేసి. సో ఈ టైప్ ఆఫ్ శారీ అయితే నచ్చింది. ఇంకా ఫైనల్గా ఈ శారీ అయితే తీసేసుకున్నాం. అక్కడ మా మమ్మీకి కూడా బాగా నచ్చింది అనమాట. వీడియో కాల్లో చూపించేశాను, ఓకే అన్నారు. ఇంకా ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫైనల్గా 2250 సంథింగ్ అయితే పడింది. ఇంకా అక్కడే ఇది నార్సింగ్లో తీసుకున్నాను అనమాట. షీ నీడ్స్లో నచ్చలేదు. సో ఇంకా అక్కడే బిల్ కట్టేసి బయటకైతే వచ్చేసాం.
సో ఇప్పుడు శారీ షాపింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు పక్కనే ఉన్న లలిత జ్యువెలరీకి అయితే వచ్చామన్నమాట, సిల్వర్ షాపింగ్. సో సిల్వర్ అసలు ఎవరికి కొంటున్నా అంటే మా అత్తయ్య గారికి అనమాట. సో ఎందుకు పట్టీలే సెలెక్ట్ చేసుకున్నా అంటే, నేను విజయవాడలో ఉన్నప్పుడు మేము చాలాసార్లు అనుకున్నాం పట్టీలు తీసుకోవాలి అని. బట్ ఇంకా వీక్ డేస్లో మొత్తం నాకు వర్క్ ఉండడం వల్ల ఇంకా బయటికి వెళ్ళాము. అండ్ వీకెండ్స్లో కూడా వెళ్దాం అనుకుంటే కొంచెం వర్షం పడడం వల్ల వెళ్ళలేదన్నమాట. సో ఇంకా అప్పటి నుంచి తీసుకుందాం అనుకుంటున్నాం కానీ కుదరట్లేదు. సో ఇంకా నాకు ఇంకా హైదరాబాద్ వచ్చేసా, 10 days ఆఫీస్ చేయాలి కాబట్టి హైదరాబాద్ వచ్చాక ఎందుకు గుర్తొచ్చింది, సరే ఇలాగా సర్ప్రైజ్ చేద్దాము పట్టీలు తీసుకొని మనమే అని చెప్పి ఇంకా నేను పక్కనే ఉన్న సిల్వర్ జ్యువెలరీకి అయితే వచ్చేసాను అనమాట. ఇంకా లలిత జ్యువెలరీ ఆబ్వియస్లీ గోల్డ్ అండ్ సిల్వర్ ఉంటుంది కదా, గోల్డ్ రేట్ ఎక్కువ పెరగడం వల్ల అక్కడ గోల్డ్ దగ్గర ఎవరు లేరు, ఇంకా సిల్వర్ ఫస్ట్ ఫ్లోర్ అని చెప్పేశారు. ఇంకా ఫస్ట్ ఫ్లోర్ అయితే వచ్చేసాము. ఫస్ట్ ఫ్లోర్ రాగానే పట్టీలు వాళ్ళు సైజ్ ఎంత అని అడిగారనమాట. సో సైజ్ 10.5, 9.5 అలా ఉంటుంది అని అన్నారు. నాకు అదేం తెలియదు పట్టీల గురించి. సో ఇంకా ఎవరిని అడగాలో తెలియక ఇంకా పెద్దవాళ్ళకి అది ఇది అని చెప్పాను నేను. అయినా సైజు ఉంటేనే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యిద్ది, అంటే పర్ఫెక్ట్గా సరిపోయిద్ది, అలా చెప్పలేము అది ఇది అన్నారు. సరే ఓకే అని ఇంకా డైరెక్ట్గా వీడియో కాల్ చేసేసి సైజ్ అడిగాను అనమాట మా అత్తయ్య గారికి. సో పెట్టుకుంటేనే తెలుస్తుంది అది ఇది అన్నారు. సైజ్ కరెక్ట్ ఎగ్జాక్ట్గా తెలియదు అంట మా అత్తయ్య గారికి కూడా. సరే అని ఇంకా తీసేసుకున్నాము. ఒక 47 grams అనమాట సిల్వర్. సో ఇవే అనమాట పట్టీలు. సో మొత్తం ఓవరాల్గా 6500 అలా అయితే అయ్యింది. సో ఇంకా అలా రివీల్ చేసేసాను అనమాట, బికాజ్ మళ్ళీ ఆ పట్టీలు పట్టకపోతే ఎలా అని చెప్పేసి. సో ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళు మెన్షన్ చేశారనమాట, మళ్ళీ ఎక్స్చేంజ్ కానీ రిటర్న్ కానీ ఉండదు, సో ఇంకా అవి సరిపోతాయి ఎలా అయినా అని చెప్పేసి ఇంకా ఆ పట్టీలు అయితే తీసుకొని బయటకైతే వచ్చేసామన్నమాట. షాపింగ్ అయిపోయింది, ఇప్పుడు వెయిటింగ్ ఫర్ ఆటో. షాపింగ్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ తినడానికి వెళ్తున్నాం అనమాట మా పీజీ దగ్గరలో. సో అక్కడికి వెళ్ళాక మళ్ళీ కలుసుకుందాం గాయస్, బాయ్ గాయస్. ఫుల్ ట్రాఫిక్ అనమాట. సో ఇంకో వెళ్ళేసరికి ఎంత అయితే తెలీదు, ఇప్పుడైతే టైం 8 అలా అయింది. సో ఇంకా చూడాలి, వెళ్ళి తినేసరికి పీజీకి వెళ్ళేసరికి ఎంత అయిద్దో. వీకెండ్ కదా ఇంకా ఫుల్ ట్రాఫిక్. అండ్ ఇక్కడ చందానగర్ సైడ్ అయితే మొత్తం మాల్స్ అవన్నీ, రెస్టారెంట్స్, వెస్ట్ సైడ్ మ్యాక్స్, ట్రెండ్స్ అన్నీ ఉంటాయి ఇదే. ఇప్పుడు మేము పటియాలా ప్లేట్ అనే రెస్టారెంట్కి వచ్చామన్నమాట, ప్యూర్ పంజాబీ స్టైల్. ఇంకా పైకి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ అక్కడ అంబియన్స్ అయితే బాగానే ఉందన్నమాట. అండ్ కమింగ్ టు ఫుడ్ ఏం ఆర్డర్ చేసాము అంటే, స్టార్టర్స్లో ఒక చిల్లీ ఎగ్ అండ్ రోటీస్, పన్నీర్ కర్రీ అండ్ బటర్ నాన్ అనమాట. బట్ ఏంటంటే స్టార్టర్ ఓకే పర్లేదు బాగానే ఉంది. నౌ కమింగ్ టు రోటీస్ అనమాట. సో నేను బటర్ నాన్ చెప్తా, ఆడు తందూరి రోటీ తీసుకొచ్చారు. సో వాళ్ళకి మేము చెప్పింది అర్థం కాలేదు, లేకపోతే ఆయనకి సరిగ్గా వినిపించలేదు, అర్థం కాలేదు. లాస్ట్లో అర్థమైందనమాట. నేనేమనుకున్నా అంటే బటర్ నాన్ ఇలాగే ఉంటుందేమో అని అనుకున్నా. బట్ బిల్లు చూసాక అర్థమైంది ఏంటి అంటే వాళ్ళు తందూరి రోటీ తీసుకొచ్చారనమాట. సో ఇంకా ఫుడ్ ఏం అస్సలు బాగాలేదు, పన్నీర్ కర్రీస్ అన్నీ వేస్ట్ అయిపోయినాయి. ఇంకా హే గాయస్, ఇప్పుడైతే పీజీకి వచ్చేసాం. అండ్ సో పటియాలా పంజాబీ రెస్టారెంట్ దానికి వెళ్ళాం కదా, అసలు ఫుడ్ అసలు ఏం బాగాలేదు. సో నార్త్ వాళ్ళకి పంజాబీస్ వాళ్ళకి అయితే సెట్ ఉంటుంది ఆ ఫుడ్, మనకి బాగోదన్నమాట. సో అండ్ బిల్లు కూడా 1400 అలా అయింది మా ముగ్గురికి. ఇంకా ఈరోజు సండే కాబట్టి ఎలానో కొంచెం చీట్ డే అనమాట. సో డైట్ కుక్, ఇంకా రేపు నుంచి మళ్ళీ డైట్ క్లీన్. సో చూసారు కదా షాపింగ్, నేను ఇద్దరికి సర్ప్రైజ్ అని చెప్పి కొన్నా. సో మా మమ్మీకి అండ్ మా అత్తయ్య గారికి అనమాట. మా మమ్మీకి ఏమో శారీ తీసుకున్నా, మా అత్తయ్య గారికి పట్టీలు తీసుకుందాం అని అనుకున్నారు ఎప్పటి నుంచో. సో అది నేను ఇలా తీసేసుకున్నాను. అండ్ శారీ కాస్ట్ వచ్చేసి 2000 అలా అయింది. అండ్ పట్టీలు 47 grams అనమాట. సో 6K అలా అయింది, 6K ప్లస్ 6500 అలాగా. సో
యా ఈరోజు ఇలా అయిపోయింది. దసరా షాపింగ్ వాళ్ళకి చేసేసా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ దట్స్ ఇట్ అబౌట్ దిస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తేజస్ శ్రావణి వ్లాగ్స్. బాయ్ బాయ్.